మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని పద్యం ఉంది. ఇప్పుడు అట్లాగే కరెంటు బిల్లు చూస్తే అందంగా కనబడుతుంది, లాంగ్ నుంచి చూస్తే చక్కగా మంచి కలర్తో. కానీ అది చూడగానే గుండెలు అదురుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అదురుతాయా? వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ 4.5 years నుంచి కరెంటు బిల్లులు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు అది నేను ఎన్నోసార్లు ప్రస్తావించా. సరే, అట్లాంటివి చెప్పినప్పుడు వైసీపీ మనిషి అంటారు, కాకపోతే ఏంటి డబ్బులు ఇవ్వలేదా, రాస్తున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు అని వాగేటువంటి పిచ్చి సునకాలు తప్పించి మరేమీ లేవు. కానీ ప్రజల సమస్యలు ప్రస్తావించేది 100లో 99% నేనే ప్రస్తావిస్తుంటా. మంచి చేసినప్పుడు మంచిగా చెప్తుంటా. ఇక్కడ కరెంటు బిల్లులు అదిరిపోతున్నాయి, చంపుకు తింటున్నారు అన్నది నేనే ప్రస్తావించా. కరెంటు కోతలు వచ్చినా నేనే ప్రస్తావించా. అదేవిధంగా కరెంటుకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాల్సిన విషయం, కరెంటు డిపార్ట్మెంట్లో జరుగుతున్న లోపాలు కూడా నేనే ప్రస్తావించాను. ఇప్పుడు కరెంటు ఛార్జీలు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు వేయబోతున్నారంటూ జ్యోతి రాస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే గత నెల, ఈ 2 నెలల నుంచి మాత్రం కరెంటు బిల్లులు కొంచెం తక్కువ వస్తున్నాయి. 5,000 వచ్చే వాళ్ళకి 3,000 అట్లాగా. కానీ భారీగా తగ్గుదల ఏం కాదు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు మళ్ళీ బాధితే అది ప్రభుత్వానికి గట్టి దెబ్బే. ఏం జరుగుతుందో చూడాలి.